ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నూతనంగా స్థానిక సందపేటలోని పాత రాజమ్మ హాస్పిటల్ ఆవరణలో ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మేయర్ గంగాడి చేత, యువ నాయకులు బాలిని ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్లు డాక్టర్ ప్రకాష్ చావ్లా, డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జై కిషోర్, డాక్టర్ వీరయ్య చౌదరి తదితరులు ఉన్నారు. అంటే కరెక్ట్ జరగాలి. మాకండి నిర్వాహకులు రమ్మని సార్, నిర్వాహకులు మనం అది కట్ చేయొద్దు. అది వచ్చినాక నెట్టుకోబాకండి. ఛాన్స్ ఇవ్వండి. జ్యోతి కాజులు అంటే అయిపోయింది. ఒక్కొక్కరి లెటర్ ఛాన్స్ ఇవ్వండి. జ్యోతి కాజులు అంటే అయిపోయింది. గ్రూప్ ఫోటో దిగేస్తే కంప్లీట్. మేడం మీకు కూడా డిస్ప్లే బ్యాక్కి వెళ్ళండి సార్, ఇబ్బంది బ్యాక్ డాక్టర్స్ రండి మీరు. ఓకేనా?
సారీ స్పేస్ లేదు నేను ఏం డోంట్ వరీ వచ్చింది లోపలికి రండి ఫ్రంట్కి రండి వెరీ గుడ్ వెనక్కి వచ్చి మిషనరీ కూడా వస్తుంది మిషన్ కూడా మొత్తం 50 బెడ్స్ అండి. మెయిన్ కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆఫ్థాల్మాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ. ఫ్యూచర్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు తప్ప బాగా అన్నీ ఉన్నాయి. అందరికీ నమస్కారాలు. ఒంగోలు పట్టణానికి శోభాయమానంగా మరొక హాస్పిటల్ వచ్చింది. ఉపాస్ హాస్పిటల్ అనే పేరుతో స్టేషన్ రోడ్లో కూడా దాదాపు 2 సంవత్సరాల క్రితం ఉపాస్ అంటే 4 డాక్టర్లు, ఉపేంద్ర, ఉమాపతి, ప్రకాష్, అనిల్, శ్రీనివాస్, ప్రముఖమైన 4 డాక్టర్లు. అంటే వాళ్ళు ఇతర ప్రాంతాల్లో కూడా వర్క్ చేస్తూ మన ఒంగోలుకి సేవలు చేయాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాల క్రితం ఆ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఒంగోలులో కూడా అవసరం అనేది ఉన్నది. డిపార్ట్మెంట్స్ అనేది సపరేట్గా కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థోపెడిక్స్, యూరాలజీ, అట్లా ఈ కార్డియాలజీలు అన్నీ కూడా దానికి సంబంధించిన క్యాత్ ల్యాబ్స్ ఉన్నాయి, ఎంఐసియూలు ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా ఒక భారీ బడ్జెట్తోనే ఒంగోలుకి అవసరం ఉందా లేదనే తర్వాత ఆలోచించాలన్నప్పుడు, కానీ వాళ్ళు చేస్తున్న సాహసానికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం వారందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని ఒంగోలులో కూడా వారు ప్రారంభించారు. ఇటువంటి హాస్పిటల్స్ ఇంకా కూడా పెద్దవారు రాజమ్మ గారి హాస్పిటల్ అంటేనే ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నప్పుడు ఎంతో పేరుండేది. ఈ ప్రాంతాల్లోని దీనికే ఒక హంగులు బాగా కూడా తీర్చి ఈరోజు ప్రముఖంగా చెప్పాలనంటే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జంక వెంకటరెడ్డి గారు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, ఇంకా ఇతర మిత్రులందరూ కూడా కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి రావటం, వచ్చిన తర్వాత ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తే పెద్ద సిటీ, ఒంగోలు అంటే సిటీ అనుకోండి, ఇంకా పెద్ద సిటీ గుంటూరు, విజయవాడ కూడా తలదన్నేటట్టుగా కూడా ఇటువంటి అట్మాస్ఫియర్ని కూడా క్రియేట్ చేశారు. ల్యాబ్ విషయం చూస్తే చాలా ఖర్చు పెట్టి అన్ని మెషిన్స్ కూడా తీసుకురావటం, క్యాత్ ల్యాబ్ అనేది కూడా, ఆ తర్వాత వెంటిలేటర్స్ అనేది ప్రత్యేకంగా కూడా ఎంతో పెద్ద సైజు ఉండే, ఇప్పుడంతా కూడా స్మాల్ సైజ్ అయిపోయినాయి. అవి కూడా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ అనేది కూడా ఇక్కడ హాస్పిటల్లో కూడా ప్రారంభించి చక్కగా ఈ సేవలు అందించాలి. రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీకి ముఖ్యంగా కూడా గౌరవ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావటం అనేది చూసాం. ఆరోగ్యశ్రీ అనేది బడుగు బీద ప్రజానీకానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రూవ్ అయింది. ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీకి కావాల్సిన రెఫరల్ అనేది కూడా హాస్పిటల్స్ ఎక్కువగా కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో తయారైతే ఎంతో బాగుంటుంది. అందుకు ఉపాస్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా వారు మంచి ఉద్దేశంతోనే డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, సేవలు అందించాలి, మనకు ఆదాయం అనేది స్లోగా వచ్చినా పర్వాలేదు అనేది మంచి మనసుతో తీసుకొచ్చిన వారిని ప్రత్యేకంగా మరొకసారి కూడా అభినందిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఎక్కువగా కూడా ఇటువంటి హాస్పిటల్స్ ఎక్కువగా కూడా నిర్మాణం చేయాలని వారికి మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ వారందరినీ, ఎందుకేంటంటే ఉమాపతి గారు, ప్రకాష్ గారు, అనిల్ గారు, శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా వారి మిత్రబృందం అందరూ డాక్టర్లు, అంటే వారితో 4గురితో కూడా సరిపోతుంది. ఇంకా ఎంతోమంది డాక్టర్లు ఉండాలన్నప్పుడు దాని టెక్నీషియన్స్ కూడా అవసరం, అంత ఫార్మసిస్ట్ అందరూ కూడా అవసరం. కాబట్టి అందరూ కలిసి ఒక మంచి నిర్మాణం చేశారని మనస్ఫూర్తిగా మీకు అందరూ కూడా తెలుపుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
ఈరోజు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ మన సంతపేటలో రాజమ్మ గారి హాస్పిటల్ కాంపౌండ్లో ప్రారంభాన్ని ఇచ్చిన మన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన బాలినేని ప్రణీత్ గారికి, ఇంకా వచ్చిన విశిష్ట అతిథులందరికీ, వెంకటరెడ్డి గారికి, జంకా వెంకటరెడ్డి గారికి, అందరికీ కూడా ఉపాస్ హాస్పిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి. మీకు అందరికీ తెలిసిందే, ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి 2 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే సుమారు 15 విభాగాల్లో అన్ని స్పెషాలిటీస్, కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రంటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, దాంతోపాటు గైనాప్స్, ఆఫ్థల్మాలజీ, మళ్ళీ ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, వీటన్నిటితో పాటు క్రిటికల్ కేర్ విభాగంలో 4 ఎండి అనస్థీషియా డాక్టర్లు, అలాగే కార్డియాలజీ విభాగంలో కూడా క్రిటికల్ కేర్లో కూడా స్పెషలిస్టులతో సుమారు 15 విభాగాల్లో మనం సేవలు అందిస్తున్నాం. దీంతో భాగంగా ఇప్పుడు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోనే ఉపాస్ హార్ట్ కేర్ సెంటరు స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో ముఖ్యంగా క్యాత్ ల్యాబ్ అంటే మన యాంజియోగ్రామ్, స్టంట్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం స్పెషల్ ప్యాకేజ్లో చేస్తున్నాము. మీకు అందరికీ తెలిసిందే, మన హాస్పిటల్లో ఏ కార్డియాక్ హాస్పిటల్ అయినా యాంజియోగ్రాము ఎంతో ఖరీదైంది. 16,000 నుంచి 18,000, 20,000 దాకా ఛార్జ్ అవుతున్నాయి. మనం ఉపాస్ హాస్పిటల్ దీన్ని ఇంకా తగ్గించి పేద మరియు దిగువ మధ్య తరగతి వారికి దగ్గరగా తీసుకురావాలని 8,000 ప్యాకేజీలో యాంజియోగ్రామ్ చేస్తున్నామండి. ఈ అవకాశాన్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ అవసరమైన వారికి తెలియజేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో ఇంకా మనం యూరాలజీ, నెఫ్రాలజీ, దాంతోపాటు ఆఫ్థల్మాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా ఈ వారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హాస్పిటల్ ఒకటి ఉన్నా కూడా 2వ హాస్పిటల్ తీసుకురావడం కారణం ఇంకా తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం చేయాలన్న తపనతోనే మేము 4 డాక్టర్ ఉమాపతి చౌదరి, డాక్టర్ ప్రకాష్, నేను, డాక్టర్ అనిల్ గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు అందరం కలిసి డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్ట్ నేతృత్వంలో, మన చివుకల శ్రీధర్ గారు ఈ క్యాత్ ల్యాబ్ మొత్తం ఆయన పర్యవేక్షణలో అన్ని కార్డియాక్ సంబంధించిన అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు ఆయన అందించబోతున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గారికి కూడా మా ప్రత్యేక అభినందనలు అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీధర్ చివుకుల, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మన ఉపాస్ హాస్పిటల్లో. మీకు ఆల్రెడీ తెలిసిందే, 2 సంవత్సరాల క్రితం మన ఉపాస్ హాస్పిటల్ పేద బడుగు వర్గాల కోసం స్థాపించబడింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మన ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ని కొత్తగా ఇవాళ నుంచి ప్రారంభిస్తున్నాము. వీటిలో మనం కార్డియాలజీకి సంబంధించి అంటే గుండె వ్యాధులకు సంబంధించి అన్ని రకాల గుండె వ్యాధుల్ని కవర్ చేస్తూ మెయిన్గా కరోనరీ ఇంటర్వెన్షన్స్ లైక్ రక్తనాళాల్లో ఏదైనా పూడికలు ఏర్పడినా వాటికి స్టెంట్లు వేయటం అలాంటివి. రెండోది పేస్ మేకర్స్, హృదయానికి సంబంధించి పేస్ మేకర్స్ అవసరమైనవి. తర్వాత ఏఎస్డి, విఎస్డి, పీడిఏ లాంటి చిన్నప్పటి నుంచే వచ్చిన వ్యాధులకి ట్రీట్మెంట్ మనం ఇంటర్వెన్షన్స్ ఏ రకంగా చేయొచ్చు ఇవన్నీ మనం ఒంగోలులోనే మనం ఇస్తున్నామండి. ఇక్కడ ఉపాస్ హార్ట్ సెంటర్ మన స్పెషాలిటీ ఏంటంటే, మన ప్రధానమంత్రి మోడీ గారి స్ఫూర్తితో మేడ్ ఇన్ ఇండియాతో మనం ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ తీసుకురావడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్లో సమస్తం కార్డియాక్ ఇంటర్వెన్షన్స్, న్యూరో ఇంటర్వెన్షన్స్, పెరిఫరల్ ఇంటర్వెన్షన్స్, ఈ హృదయం నుంచి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు ప్రతి రక్తనాళానికి మనం ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఏర్పడ్డాయో ఈ అన్ని రకాల బ్లాక్స్కి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వదగిన స్టేజ్లో మనం ఇక్కడ కేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వెన్షన్స్ అయిపోయిన వెంటనే తర్వాత అవసరమైంది చాలా ఇంపార్టెంట్ అయినది ఎమర్జెన్సీ కేర్, ఐసీయూ కేర్. ఇక్కడ మన 4 నుంచి 5 అనస్థెటిస్ట్, చీఫ్ అనస్థెటిస్ట్ గారి పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ ప్లస్ పోస్ట్ ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 2 నుంచి 3 రోజుల పాటు పేషెంట్కి ఎంతైతే క్రిటికల్ కేర్ అవసరమో అవన్నీ చాలా తక్కువ ఖర్చుతో, ఆరోగ్యశ్రీతో ఎంత సమానమైన ఖర్చుతోనే ఇవ్వడానికి ఉపాస్ హార్ట్ సెంటర్ని ముందుకు తీసుకురావడం జరిగింది. మమ్మల్ని అందరినీ ప్రజలందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్ధం ఆంధ్ర కార్యక్రమాన్ని స్థానిక చిరుకుంపాలలో వైఎస్ఆర్ పార్టీ స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడి శ్రీలత, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు జంకా వెంకటరెడ్డి, వైఎస్ఆర్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు రేలా అమర్నాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఉపాస అయిపోగానే ఇంటికి వస్తాడు. ఐడియా ఉన్నా నాకు కొంచెం సైడ్ అండి సైడ్ అండి సైడ్ అండి నిరంజన్ 100 మంది ఉన్నారా? మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదట వారు ఈ 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించేదాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదట ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాటి సుజాత గారు, యువ నాయకులు బాలినేని పండిత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి తీర్చిదిద్దేటట్టు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరుకుకొమ్ము పాలెంలో ఇవాళ మేయర్ గారు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా సుజాత గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్గా స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది, ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది, విలేజ్ లెవెల్, రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ప్రామిస్ చేస్తున్నారు, నా తరఫున ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్, యూత్కి మంచి ఛాన్స్, ప్రూవ్ చేసుకోండి, మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అనే కార్యక్రమాన్ని గౌరవ సీఎం గారు మరి ఎంతో ఆర్భాటంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, నియోజకవర్గాల నుంచి అలాగే మరి
స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి 3 కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి 1, బాయ్స్కి 2. అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. ఎందుకంటే మనము పూర్వకాలం నుండి కూడా చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఈ రోజున ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మరి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక ఖచ్చితంగా మరి అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి ఎంపీ గారు కానివ్వండి, అలాగే మరి మన యొక్క మన జిల్లా అధ్యక్షులైనటువంటి మరి జంకి వెంకటరెడ్డి గారు కానివ్వండి, మా ప్రీతమ నేత మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క తనయుడు, వారసుడు అయినటువంటి యూత్ నాయకుడు అయినటువంటి మన ప్రణీత్ రెడ్డి గారు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులను. ఈరోజు జగనన్న ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర అనే క్రీడ ప్రారంభించడము, అందులో అడ్వాన్స్గా ముందుగా 24వ తారీఖున ఈరోజు ఈ కార్యక్రమానికి లాంచ్ చేయడానికి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మన మేయర్ గారు, అదేవిధంగా డిఎస్టీఓ గారు, ఈ కార్యక్రమానికి సంబంధించి మన మేడం గారు, విద్యార్థి విభాగం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటరు మన యూత్ తరఫున వెంకటాద్రి గారు, మన మణికంఠారెడ్డి గారు, గోపి గారు, శీలం రాము గారు, ప్లస్ నవీన్ గారు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, యూత్ నాయకులు మొత్తము ఈ కార్యక్రమానికి అందరూ రావటము, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటము చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగనన్న కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్, అందరూ ఫిట్గా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఐదు గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము. ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము, స్టూడెంట్స్ విభాగము, అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. జగన్ నాయకత్వంలో భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి 100% అవుతారు. బాలినేని శ్రీనన్న నాయకత్వంలో మన జిల్లా అన్ని స్థలాలు గెలిచేదానికే అందరం ప్రయత్నం చేస్తాం. వాళ్ళమ్మటి మేము నడుచుకుంటామని సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చదువుతో పాటు ఆటలు కూడా ఎన్నో విధాలుగా విద్యార్థులకి ఫిట్నెస్ ముఖ్యమని చెప్పేసి అటు నాడు నేడు ద్వారా చదువుల్లో ఎట్టయితే ఉన్నత స్థాయి చదువులు నేర్పుతున్నారో అలాగే పేద విద్యార్థులు కూడా గ్రామ స్థాయి నుండి నేషనల్స్ ఆడాలనే ఉద్దేశంతో అడుగునుబడి ఉన్న యువతని ఆడుదాం ఆంధ్ర అనే కొత్త ప్రోగ్రాం ద్వారా నేషనల్స్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో, అలాగే చదువుతో పాటు పిల్లల ఆరోగ్యం, ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని చెప్పి ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 145 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నుండి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అలాగే మన డిఎస్ఓ మేడం గారు, మన పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, మేయర్ గంగారు సుజాత గారు అందరూ వచ్చి లాంచింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పల్లె నుండి పట్టణం వరకు అందరికీ చేరువయ్యే ఉద్దేశంతో ఈరోజు పల్లె ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నైజీరియా ప్రభుత్వం నుండి ఒంగోలు వాస్తవులైన కండె వెంకటేశ్వర్లు ఒంగోలులోని స్థానిక లాయర్పేటలోని ఆయన మిత్రమండలి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి, కార్పొరేటర్ శాండిలియా, ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ వక బసివిరెడ్డి, చెన్నకేశం ఆలయ చైర్మన్ ఇదుగులి గురునాథం, 43వ డివిజన్ అధ్యక్షులు కండే రమణ యాదవ్, వల్లెపు మురళి, గోవర్ధన్ రెడ్డి తదితరులు బాగున్నారు.
అందరికీ డిప్యూటీ మేయర్ గారు వేమూర్తి గారు, అలాగే నచ్చనికేంద్ర స్వామి దేవస్థానం గురునాథన్ గారు, అలాగే టొబాకో వార్డ్ చైర్మన్ బసిరెడ్డి గారు, అలాగే రేణులు కార్పొరేటర్ శాండీలే గారికి, అలాగే వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నాకు అలాగే మాతో ముందు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను చదువుకున్నది, నా పేరు కండే వెంకటేశ్వర్లు. నేను చదువుకున్నది 4వ తరగతి ఒంగోలు, తర్వాత నుంచి 4 నుంచి 10 దాకా నేను కావల్లో చదువుకున్నాను. 10 నుంచి నేను డిప్లొమా ప్రింటింగ్ టెక్నాలజీ హైదరాబాద్లో చేసి, తర్వాత IIBM న్యూఢిల్లీలో మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. మనం చదువుకున్న క్వాలిఫికేషన్ మీద నేను ఫస్ట్ దుబాయ్ వెళ్ళడం జరిగింది 2004లో. 2004 నుంచి 2006 సంవత్సరం వరకు నేను దుబాయ్లో క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి మళ్ళీ తిరిగి భారతదేశానికి వచ్చాను. అప్పుడు మా అమ్మగారి కోరిక అన్నట్టు 2 పిల్లలను ఒకరైనా కానీ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, కనీసం పోలీస్ స్టేషన్ లేదా కానిస్టేబుల్ హోంగార్డ్ కన్నా ఆ కోరిక మేరకు మళ్ళీ అప్పుడు కాంపిటీషన్ జరిగింది. IBPS ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నా వృత్తిరీత్యా నేను చదువుకున్న దాని ప్రకారం ప్రింట్ టెక్నాలజీలో నేను స్పెషలైజేషన్ చేసిందంటే సెక్యూరిటీస్. సో అప్పుడు నేను 2 సెలెక్ట్ అయ్యాను. ఒకటి మన ఇండ్ల స్టాంపు దస్తావేజీలకు ఒకటిను, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నన్ను పోస్టింగ్ కలకత్తాలో చేశారు. 2 years ఉద్యోగం ఒకటి చేసి, కానీ ఆ ఉద్యోగం నాకు ఎందుకు సంతృప్తిని ఇవ్వాలి. ఐ కెన్ డూ మెనీ థింగ్స్, ఐ కెన్ డూ సంథింగ్. సో అంటే 8 నెలలు ప్రాసెస్ ఆ ఉద్యోగానికి, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ అయినా కానీ నేను 2 years చేసి సిన్స్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను రెసిగ్నేషన్ తీసుకెళ్తే అప్పుడు మ్యారేజ్ కాదు. అప్పుడు AGM ఏమన్నారంటే అది సీరియస్ అన్నారు. అనగా నేను దాన్ని రిజైన్ చేసేసి నేను నైజీరియా దేశం వెళ్ళడం జరిగింది 2008లో. 2008 నుంచి 2009 వరకు అక్కడ జాబ్ చేశాను. అక్కడ అపారమైన అవకాశాలు, కొత్త ఎంటర్ప్రీనర్స్, ఇండస్ట్రియల్ పరంగా ఎన్నో చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్నది, కానీ అంత చేసుకోగల ఆర్థిక పరంగా లేదు. సో దానికి ఆలోచించుకుంటూ మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ నేను దుబాయ్కి వచ్చానండి. దుబాయ్లో అది గవర్నమెంట్ కంపెనీ, సేమ్ దుబాయ్లో మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ అంటే అది ప్రొడక్ట్ వేరు. నేను అక్కడ రీజనల్ మేనేజర్గా జాయిన్ అయ్యి, రీజనల్ మేనేజర్ నుంచి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా అంటే ఆల్మోస్ట్ 72 కంట్రీస్ హెడ్ అన్నట్టు. 72 కంట్రీస్ హెడ్గా ఉంటూ 13 సంవత్సరాలు ఉద్యోగం చేయడం జరిగింది ఆ కంపెనీలో. ఆ కంపెనీ పేరు వచ్చేసి ఎమిరేట్స్ నేషనల్ ఫ్యాక్టరీ ఫర్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్. దాంట్లో 13 రీజన్లు ఉన్నాయి, 13 డివిజన్లు. సో ప్యాకేజీకి సంబంధించింది ఫార్మా, కాస్మెటిక్స్, ఎయిర్లైన్స్, లూబ్రికెంట్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్. ఈ ప్రతి ఒక్క ఇండస్ట్రీకి మా యొక్క ఇండస్ట్రీతో సంబంధం ఉండేది. అంటే ఎయిర్లైన్స్ వచ్చి బోర్డింగ్ పాస్, బ్యాగేజ్ ట్యాగ్, కాస్మెటిక్స్ వచ్చే లోపల పెప్సీ, కోకో, ఫెయిర్ అండ్ లవ్లీ, హెడ్ అండ్ షోల్డర్, క్లినిక్ ప్లస్, లేబుల్స్. అంటే ప్రతి ఒక్క అలాగే కరోనా టైంలో మేము ఫార్మా ఇండస్ట్రీకి మేము అపారమైన సేవ జరిగింది. అటువంటి కంపెనీలో 13 సంవత్సరాలు చేసి ఇంకా చాలు ఉద్యోగం అనుకున్న స్థితి నుంచి మేమే సొంతంగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను మా క్లాస్మేట్ రాజేష్ వేమూరి అని చెప్పేసి నాతో పాటే కాలేజీలో హైదరాబాద్ చదివారు. మేమిద్దరం కలిసి హైదరాబాద్లో చదువుకొని ఈ 13 సంవత్సరాలు ఉద్యోగం చేసిన జర్నీలో మాకున్నటువంటి అనుభవం మేము తెచ్చుకొని మా సొంతంగా దుబాయ్ ఉమల్ కోయిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఫార్చ్యూన్ ప్యాక్ లేబుల్ ఇండస్ట్రీస్ అని స్థాపించడం జరిగింది. ఈ క్రమేణా గత 15 సంవత్సరాలుగా ఆఫ్రికాలో నేను 54 దేశాలు ఉంటే 38 దేశాలు ఓన్లీ ఆఫ్రికాలోనే తిరగడం జరిగింది. అంటే యూరోప్ కాకుండా ఈ 38 దేశాలు తిరగడంలో అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆ దేశ అధ్యక్షులు, ఆ దేశంలో ఉన్నటువంటి ముఖ్యులకి ఇండస్ట్రీస్ ఉంటాయి. వాళ్ళతో నాకున్న పరిచయాలు, దానివల్ల బిజినెస్ బాగా జరగడం జరుగుతుంది. ఆ టైంలో నా తరపు నాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా సేవా సంస్థలు అక్కడ కూడా యూజ్ అవుతుంది. ఈ 15 సంవత్సరాలు నేను చేసిన సేవను గుర్తించి ముఖ్యంగా నైజీరియా దేశంలో ఇప్పుడు హిస్ రాయల్ హైనెస్ ఎవరైతే కింగ్ ఉన్నారో అతను ఇది లైక్ విజయ్ మాల్యా, ఇది లైక్ అదానీ, ఇది లైక్ అంబానీ. ఆ దేశం ఆయనకి ఇండస్ట్రీస్ ఉన్నాయి, లిక్కర్ ఇండస్ట్రీస్, వైన్ ఇండస్ట్రీస్, అలాగే కన్స్ట్రక్షన్, అలాగే అగ్రికల్చర్, అలాగే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ. సో నేను ఈ సేవలన్నీ గుర్తించి ద రికగ్నిషన్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యుమానిటీ అని ఒక ఇది చేశారు. దాన్ని 6 months నుంచి అంటే నేను ఆ దేశస్తున్న అయితే ఈజీగా అయ్యేది, కానీ వేరే దేశంలో ఈ నీడ్ టు డిస్కస్ విత్ మెనీ కౌన్సిల్ మెంబర్స్, అలాగే పార్లమెంట్ మెంబర్స్, అలాగే సుప్రీం కౌన్సిల్ ఎల్డర్స్, వీళ్ళందరితో డిస్కస్ చేసి నన్ను నామినేట్ జరిగింది. అంటే ఈ అవార్డు ఏంటంటే సింప్లిఫై మన భారతదేశానికి వచ్చేటప్పుడు ఏంటంటే పద్మశ్రీ
పద్మశ్రీస్ అనేక రంగాల్లో ఒక్కొక్కరికి ఇస్తారు. కళ, టెక్నాలజీ, సర్వీసెస్ ఎలా ఇస్తారో ఆ దేశంలో అదే విధంగా ఇస్తారు. అనేక రంగాల్లో తీసుకున్న వాళ్ళల్లో నేను ఒకడిని. సో నేను ఈ సందర్భంలో ఆ యొక్క దేశస్తులో నన్ను సెలెక్ట్ చేసి వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసి గత 15 సంవత్సరాలు నా సర్వీస్ చేసి వాళ్ళకి నేను కృతజ్ఞ ఉన్నాను. అలాగే మన భారతదేశం నుంచి నేను వెళ్ళి ఇప్పుడు వరకు వాళ్ళకి 50 years దాటింది. ఇప్పుడు ముగ్గురికే వచ్చిందని నేను విన్నాను ఆ దేశంలో. ఒకతను డాక్టరు, ఒకతను కర్ణాటక దేశస్తుడు, బిగ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అతని పేరు శెట్టి అని ఉంది. సో 92 తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు తీసుకోలేదనేసి అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా ఓబుల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క శుభ సందర్భంలో నాకు అవార్డు వచ్చినందుకు వాళ్ళకి, అదేవిధంగా మీ అందరికీ, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు, మా ఫ్రెండ్స్కి అందరికీ నేను మరొకసారి వెంకటేశ్వర గారు సామాన్య కుటుంబంలో జన్మించి మంచి చదువులు చదివి విదేశాలకు వెళ్ళి వ్యాపారవేత్తగా స్థిరపడటం కాకుండా అక్కడ అందించిన సేవలకు గాను నైజీరియా ప్రభుత్వం వారు హానరీ చీఫ్ అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందకరమైన విషయం. ఆయన అక్కడ స్థిరపడటమే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసుకుంటా, వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ తమ్ముడిని కూడా రాజకీయంగా ఎంకరేజ్ చేస్తారు. ఇంకా అందరికీ కూడా దాని వంతు సహాయం చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఇంకైనా భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు కానీ ఇంకేదన్నా ఆశించిన విధంగా ఆయన ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఇంకా మంచి ఉన్నతంగా నిర్వహించాలని కోరుకుంటూ సార్. మాకు ఈ మధ్యకాలంలోనే ఒక పరిచయం. వారు మంచి స్నేహశైలి, అలాగే ఏదన్నా ఒక వర్క్ అనుకుంటే ఒక కమిట్మెంట్గా బాధ్యతాయుతంగా తను పనిచేయడమే కాకుండా పక్కన వాళ్ళ అందరినీ కూడా ఒక యూనిట్గా ఇది మన పని, మన వర్క్, ఇది మనం ఒక బాధ్యతాయుతంగా చేయాలా అనే దీని మీద అతనిలో ఉన్న కమిట్మెంట్ నేను ఈ మధ్య ఒక 2-3 ఫంక్షన్లో 2-3 ఇష్యూస్లో వారు ఈ రోజుల్లో కూడా ఇంత కమిట్మెంట్గా వర్క్ చేస్తారా అని నేను అనుకోవడం జరిగింది. వారిలో ఉన్నటువంటి సేవా దృక్పథం కానీ, స్నేహ ధర్మం కానీ, ఇలాంటి ప్రభుత్వం గుర్తించి, నైజీరియా ప్రభుత్వం గుర్తించి ఇలా హానరీ చీఫ్ ఇది ఇవ్వటం అనేది చాలా విశేషమైనది. నేను ఈ మధ్య నెల్లూరు వెళ్తుంటే కావల్లో వారి ఫోటోలు ఇవన్నీ చూసి, అరే మన మిత్రుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి ఏందని నేను చూస్తే ఈ హానరీ చీఫ్ అవార్డు ఇవ్వటం జరిగింది అని చెప్పి మాకు తెలిసి వెంటనే కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. మితభాషి, నిగర్వి, అందరితోటి ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ కోరుకునే వ్యక్తి, కుటుంబ విలువలు తెలిసిన వాడు, అలాగే తను అనుకున్న లక్ష్యానికి కమిట్మెంట్గా వర్క్ చేసేది. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు స్నేహం లభించడం నిజంగా మా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. వారు ఇంకా ముందు ఇతర సేవలు కానీ, అలాగే మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ వారికి ఈ సందర్భంగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర గారికి, రమణ యాదవ్ గారికి, డిప్యూటీ మేయర్ రేణు బుజ్జి గారికి, బసిరెడ్డి గారికి, గురునాథరావు గారికి, ఇక్కడికి చేసిన ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది మన కన్నె వెంకటేశ్వర గారు. అతి చిన్న వయసులో ఒక పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇతర దేశాల్లోకి వెళ్ళి మన భారతదేశపు ఖ్యాతిని ఇనుమడింపజేసే స్థితిలో ఉండటం మనందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇటువంటి ఆనిముత్యాలని మన భారతదేశం కన్నందుకు భారతదేశం, ఎందుకంటే మన దేశంలో ఇంకా ఇటువంటి ప్రభావితులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి వారి ప్రతిభా పాఠవాళ్ళు అటు చూపించి వాళ్ళు అక్కడ అత్యధికంగా మ్యాన్ పవర్ కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ చేయటం కానీ, అట్లనే వ్యాపారం చేయటం కానీ అట్లా చేస్తూ ఆయన నైజీరియాలో కూడా, ఏంటంటే ఈ మధ్యనే మా మిత్రుడు ఇంకో అతను కూడా నైజీరియాలో ఉన్నట్లుంటే అప్పుడే నాకు నిజంగా సంవత్సరం కలిసి అతను కలిసినప్పుడు కూడా డిస్కస్ చేస్తే మన వెంకటేశ్వర గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు. అతను ఎవరో కాదు, మన శ్రీనివాస్ రెడ్డి అని ఎంగపాలెంలో, అతను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళి చాలా బాగా స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అతను కూడా ఈయన గురించి చెప్పడం జరిగింది. అట్లానే ఇక్కడ మన మిత్రులు చెప్పారు, అతను నాకు పరిచయం రోజు చూస్తున్నాను అంటే ఒక అన్నాన్ని పిలుస్తాడు, అట్లనే నాకు కూడా సొంత తమ్ముళ్ళలాగా
ఎందుకంటే అతను చాలా నిగర్వి, అట్లనే సేవా తత్పరుడు. ఇప్పుడు కావాలలో కూడా నిత్యం అతను ఉన్న పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి ఎప్పుడు కూడా సేవ చేయాలి అనే భావన కలిగినటువంటి అతను ఇంకా మున్ముందు మంచి ఉత్తమమైన పొజిషన్లో రావాలని చెప్పి, ఇట్లాంటి అవార్డులు నుంచి ఇంకా పెద్ద పెద్ద అవార్డులు కూడా తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇవాళ వాళ్ళ తమ్ముడు కండే రమణ యాదవ్ కూడా ఇక్కడ మనకి కార్పొరేటర్గా ఉన్నారు మిసెస్. మేమందరం కూడా మున్సిపాలిటీలో కలిసి తిరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు వెంకటేశ్వర గారితో డిస్కస్ చేస్తుంటాం. అతను కూడా ఇక్కడ కూడా మనకి ఏదైనా అవసరం ఉన్నా కూడా ఒంగోలుకు సంబంధించి కానీ, ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమాలైనా, సేవా కార్యక్రమాలు కానీ, అది పూర్ నీడీ పీపుల్ కోసం ఏ కార్యక్రమాన్ని కూడా నేను ముందుంటానన్నా, మీరందరూ కూడా నాకు ఎంబడుండి నాకు చేత పని చేయించాలని చెప్పారు. ఇంకా ముందు రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అట్లనే కండే వెంకటేశ్వర గారు కూడా ఇంకా ముందు రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ఇంకా ఉన్నతమైన పదవులు కూడా పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా అతనికి ఇష్టదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆయనకి ఎప్పుడు కూడా నిండు ఐశ్వర్యాన్ని, ఆయుధ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుస్తాను. మా స్నేహితుడు, సోదరుడు లాంటి వ్యక్తి కండే వెంకటేశ్వర గారికి నైజీరియా ప్రభుత్వం నుంచి హానరీ చీఫ్ అవార్డు అనేది రావటం మాకు ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాం. హానరీ చీఫ్ అంటే మన ఇండియాలో ఈక్వల్ టు పద్మశ్రీ లాగా, పద్మభూషణ్ లాగా ఆ లెవెల్ పరిధిలో ఉండే ప్రశంస అది. కాబట్టి ఈ సందర్భంగా వారిని మరీ అభినందిస్తూ, అదేవిధంగా ఇప్పటికీ ఆఫ్రికా దేశంలో కూడా కొన్ని 35 దేశాలు తిరిగారని చెప్పడం జరిగింది. 100 దేశాల పైగా మీరు వ్యాపారాలు నడపాలి, ఒంగోలులో కూడా కొన్ని ఇండస్ట్రీలు నడపాలని చెప్పేసి మా కోరిక. రామ లక్ష్మణ అనుబంధం అంటే ఆ రోజుల్లో రామాయణంలో విన్నాము. ఈ రోజున రాముడిగా వెంకటేశ్వర గారు, లక్ష్మణుడిగా రమణ యాదవ్ గారు, మీరు చూస్తే మాకెంతో అసూయ కలుగుతుంది. వీరిద్దరి బంధం కూడా అలాగే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ, వారికి ముందు ఇంకా ఉన్నత పదవులు రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ప్రసన్న చెన్నకేశవ వారిని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ఇది సింబల్ ఆఫ్ రాయల్ కింగ్డమ్ వాళ్ళ కల్చర్. ఇది వచ్చే రెస్పెక్ట్. ఈవెన్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఎవరైనా ఈవెన్ దే విల్ నాట్ టచ్. చంద్ర ఫోటో రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుప్పకొట్టడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏదా సాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి స్టీఫెన్ సతీష్, నగర పార్టీ నాయకులు దాసి నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆనందంగా ఆరోగ్యంగా రాబోయే 2024 సంవత్సరం గడపాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ కోరుకుంటా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పెద్దలు మస్తాన్ వలి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం రాబోయే 2024 సాధారణ ఎన్నికలకి ప్రకాశం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతోటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మండల కమిటీలు అలాగే బూత్ కమిటీలని వీటన్నింటినీ కూడా రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీని పటిష్టపరుచుకొని ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ని తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు 2024లో విజయం సాధించాలి, ప్రజలకు ఎందుకు అవసరమో ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి తెలియజేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈరోజు పెద్దలు మస్తాన్ వలి గారు ఇక్కడ రావడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి గారు మాట్లాడతారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఈ క్రిస్మస్ ప్రపంచంలోనే అతి గొప్ప పండుగ. ఏదైతే జీసస్ గారి ఆలోచన విధానం, ప్రేమ, కరుణ, జాలి అనేటటువంటి ఆభరణాలు ఏ విధంగా ఉన్నాయో దానికి తోడు త్యాగం, పాపుల్ని పరిశుద్ధులను చేయడం కోసం ఏ విధంగా జీసస్ సిలువ వేసుకున్నాడో అది ప్రజల కోసం పాపులను పరిశుద్ధులను చేయడం కోసం తనకు తానుగా త్యాగం చేసినటువంటి ఆలోచన విధానం. మరి అదే ఆలోచన తూచా తప్పకుండా ఇవాళ రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు ఒక కిరాతకమైన ఆలోచన విధానం ఈ దేశాన్ని మతపరంగా కులపరంగా ఎక్కడికక్కడ బలహీనపరుస్తూ ఉంటే ఈ దేశాన్ని పేద భారతదేశం ధనిక భారతదేశంగా చూచుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు రాగద్వేషాలు మత వైషమ్యాలు రెచ్చగొడితే నేను ప్రేమానురాగాలు పంచుతాను, ఈ భారత జాతిని అన్నదమ్ముల్లా కలిపేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి భారత్ జోడో అనేటటువంటి నినాదంతో ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించి అహంకారపూరితమైనటువంటి విధానాలతో నడుస్తున్నటువంటి ఈ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే ఈ ప్రజలకి రక్షణ అండా ఇవ్వగలుగుతుంది అనేటటువంటి నమ్మకం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రకాశం జిల్లా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికలకు సమాయత్తమయ్యేటటువంటి సమీక్ష సమావేశాలు, పార్టీ నిర్మాణం, దశ దిశ చేయించేటటువంటి కార్యక్రమం చేపట్టామని చెప్పి మీ ద్వారాగా తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని మరి శాండు ల్యాండు అనేటటువంటి ఆక్రమణల ద్వారా మరి అట్లానే వైన్ ద్వారాగా ఈ దేశంలో రాష్ట్రంలో పిచ్చి మందు ద్వారా ప్రజల్ని మరి రోగిస్తులు చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా వేసుకునేసారి. రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ భూస్థాపితమవుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరు నాగార్జున అన్నారు. ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వేమూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని, మంత్రిని, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిని, పెద్దల గౌరవనీయులు, సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి నాయకులు, 8 సార్లు మరి పార్లమెంటుకి పోటీ చేసి గెలిచి ఆ కుటుంబం ఈ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నాయకులు మరి ఎంపీ గారిని కలవాలని వారి ఆశీస్సులు తీసుకోవాలని వచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కుటుంబం. తప్పకుండా చిన్న చిన్న అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి, కలుపుకెళ్లాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే వాసన్న కానీ అందరూ కలిసి ఉంటాం. కలిసి పార్టీని జిల్లాలో గెలిపించుకోవటానికి ముందు వరుసలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే నియోజకవర్గాల మార్పులు లేకపోతే క్యాండిడేట్లు మార్చడం అనేది ప్రతి పార్టీలోనూ ఉంటాయి. ఒక చోట ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని ఇంకో చోటకి తీసుకెళ్ళి లేకపోతే వేరే నియోజకవర్గం చిన్న చిన్న ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెక్టిఫై చేసుకోవటానికి మాట్లాడుకోవటానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని పెద్ద గోరంతా కొండంతలు చేసుకుంటా చంద్రబాబు ఏదో పార్టీలో ఎస్సీలని నియోజకవర్గాలు మారుస్తున్నారని చెప్పడం
ఒక రకంగా బాధ కూడా వేస్తాం. ఎందుకంటే అతను మా గురించి మాట్లాడే అర్హత లేదు. అతను చాలా నియోజకవర్గాల్లో బీసీలు పోటీ చేయాల్సిన చోట, ఎస్సీలు పోటీ చేయాల్సిన చోట ప్రిడామినెంట్గా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ కూడా లెక్క చేయకుండా టికెట్ ఇచ్చి ఆయన పోటీ చేసేది ఎక్కడ, ఆయన పుట్టింది ఎక్కడ, ఆయన కుప్పంలో పోటీ చేస్తున్నాడు. అక్కడ బీసీలు ఎక్కువ కదా, అది వదిలేయచ్చుగా. వీళ్ళు చంద్రగిరిలోనే ఎక్కడ పోటీ చేసుకోవచ్చుగా. వాళ్ళ అబ్బాయి ఎక్కడ పోటీ చేస్తున్నాడు, మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు. అక్కడ బీసీలు ఎక్కువ. అక్కడ ఏం పని అంటే ఎస్సీలకి బీసీలకి అవకాశాలు వచ్చిన చోట పోటీ చేసే తత్వం ఆయనకు ఉంది. కానీ మాకు అది లేదు. అన్నీ సజావుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఒక సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఈ పర్టికులర్ డిప్రెస్డ్ కమ్యూనిటీస్ని అప్లిప్మెంట్ కోసం పనిచేస్తున్నాడు. అట్లాగే ప్రయారిటీ ఇస్తూ ఉన్నాడు. ఆ కోణంలోనే నన్ను సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా చేశారు. పెద్దల ఆశీస్సులు తీసుకొని అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయటానికి శక్తి వచ్చిన మేరకు పనిచేస్తారు. ఆయన అన్నిటికీ కింద మీద ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండే నాయకుడు చెప్పచ్చు. ఇప్పుడు లీడర్స్ అంటే తప్పే ఉంది అంటారు, కలిసి ముందుకు వెళ్తాంగా. మా నాయకుడు ఇప్పుడు ఎంపీ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి పెద్దలు, బూచేపల్లి మా వెంకయ్యమ్మ గారు కుటుంబం, సుప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళందరూ సుదీర్ఘ రాజకీయ వనపు నాయకులు. వాళ్ళందరితో టచ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరినీ వాళ్ళకు కూడా చెప్తే తప్పే ఉందని అంటే తప్పే లేదు. ఏది ఏమైనా మేమందరిది ఒకే మాట, జగన్ అన్న మాటే మాది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దూకమంటే అక్కడ దూకేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేయమంటే చేసేవాళ్ళం. జగనన్న ఆశీస్సులే నాకేంటి, నా దగ్గర నుంచి అందరికీ, మా ఎంపీ గారికి కానీ, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అందరమే జగనన్న మాటే ముందుకెళ్తాం. కాబట్టి దానికోసం మీరు చర్చించుకోవాల్సిన పని మాత్రం లేదు. ఏదైనా చర్చించుకోవాలంటే చంద్రబాబు కొడుకు, చంద్రబాబు బామ్మర్ది, వాళ్ళ గురించి చర్చించండి. వాళ్ళు ఏం మాట్లాడదో తెలియదు. పాదయాత్ర అన్నారు. పాదయాత్ర అంటే ఎవరు చేయాలి, ఎలా చేయాలి? ఒకసారి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోమనండి వాళ్ళని. పాదయాత్ర అంటే పేద ప్రజల యొక్క స్థితిగతులు, ఈ రాష్ట్రంలో ప్రజలు పడే కష్టాలు తెలుసుకొని అధికారం వచ్చినాక వాళ్ళకు అనుగుణంగా పనిచేయటం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వచ్చింది. ఈయనేంటో పాదయాత్ర కొందరు నడుస్తారు, మానుకుంటాడు. ఆయన పాదయాత్ర చేయగానే పాపం ఇంట్లో ఒక బ్రహ్మాండవంటి యాక్టర్ గారు చనిపోయాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న దొరికిపోయాడు దొంగలాగా. దానికోసం ఈయన పారిపోయాడు. వాళ్ళ నాన్న దొరకటం, ఈయన పారిపోవటం. ఈయన ఎందుకు పారిపోయాడు తెలియదు, ఢిల్లీలో ఉండి వచ్చాడు. ఈ మధ్యలో వాళ్ళ అమ్మ వచ్చింది. ఆ అమ్మగారు ఏం చేశారు, మా ఆయన కోసం జైలుకి వెళ్తే చనిపోయారు, వాళ్ళకి చెక్కులు ఇస్తారని ఇద్దరికి ఇచ్చింది. మళ్ళీ ఆయన బయటకు రాగానే ఆ చెక్కులు వదిలేసింది. అంటే పాదయాత్ర కమిట్మెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, పాదయాత్ర కమిట్మెంట్ చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఎంత కమిట్మెంట్ ఉందో చూడండి. ఇతరేమో పాదయాత్ర మానేశాడు, పారిపోయాడు. వీళ్ళ అమ్మగారేమో వాళ్ళ ఆయన లోనికి వెళ్ళంగానే వచ్చి చెక్కులు ఇచ్చింది, మళ్ళీ ఆమె మానేస్తుంది. వీళ్ళ ఆయన గారేమో బయటకు వచ్చిన తర్వాత నాకు గుండె నొప్పి, నేను చచ్చిపోతా, నాకు బోల్డ్ రోగాలని రాజకీయం చేస్తున్నాడు. వీటన్నిటికన్నా ఆయన అంట పాదయాత్రలో ఒక ఎర్ర పుస్తకం, ఏమయ్యా ఎర్ర పుస్తకం రాస్తాకు వచ్చావు నువ్వు పాదయాత్ర? నీ పాదయాత్ర ఎర్ర పుస్తకం ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు? పాదయాత్ర చేసేవాడు ప్రజల సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, వాళ్ళ వ్యతలు తెలుసుకొని, ఒకవేళ మీకు అవకాశం వచ్చి అధికారం వచ్చినప్పుడు వాటిని బాగు చేస్తాక ఉండాలా. నువ్వు వచ్చాము ఎర్ర బుక్ అంటావు, మీ బాబు వచ్చాము మా అంతు చూస్తారంటాడు, మా తోకలు కత్తిరిస్తారంటాడు, మా కులంలో పుట్టకూడదు అంటాడు. ఇదే రాజకీయం మీరు చేసేది రాష్ట్రంలో. అందుకనే మీకు రాబోయే 24 ఎన్నికల్లో మీ పార్టీకి మీకు భూస్థాపితం తప్పదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఉన్నాడు. తప్పకుండా జగనన్న మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. సార్ 19 ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు ఎవరండి ఆయన? ప్రశాంత్ కిషోర్ ఏమన్నా ఊరినే వచ్చాడా, పని చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. చంద్రబాబు ఏమన్నాడు ఆ ప్రశాంత్ కిషోర్ గురించి? బీహారోడు వచ్చాడు, వాడేవాడు వచ్చాడు, వాడంతా చూస్తా, వాడేవారం ఏంటని మళ్ళీ ఇప్పుడు ఆయన ముద్దయ్యాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా 6 ప్రశాంత్ కిషోర్లు మా ముఖ్యమంత్రి గారి హృదయంలో ఉన్నారు, గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎట్లా తెలుసో మా నాయకుడు తెలుసు, రాజకీయం ఎలా నడపాలో మా నాయకుడు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా నడిపించుకోవాలో మాకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గుండె చప్పుడుగా ఉన్న మా నాయకుడికి ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి అమ్ముడుపోయినా, ఎంతమంది ప్రశాంత్ కిషోర్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు తెచ్చుకున్నా మాకేమీ అవ్వదు. దానికోసం మీరు ఎక్కువ చర్చించాల్సిన పని కూడా లేదు.
ఇంకెవరున్నాయా? ఈ వార్తలకు సమాప్తం. నమస్కారం.